నమస్తే అన్న. హాయ్ అన్న. ఏపీలో నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకు జగన్ గారు? పెద్దోళ్ళ దగ్గర ఉన్న పెత్తనాన్ని పేదోళ్ళ దగ్గర తీసుకుని వచ్చిండు. ఎవరింటి దగ్గరికి ఈరోజు పోని అవసరం లేదు. ఎలాంటి ఎంప్లాయీ మండల ఆఫీస్కి వెళ్ళటం కానీ అలాంటివి ఏం లేవు. పేదలందరికీ సంక్షేమం అంతుంది కాబట్టి పేదలు ఎవరు మర్చిపోలేరు కదా. సో అంటే ఈ 5 yearsలో మెయిన్గా ఏం డిఫరెన్స్ చూసారు లాస్ట్ పాలనకి ఇప్పటికి పాలనకి? చెప్పాడు కదా, పెద్ద ఫ్లెక్సీలు వేసి మరి పెత్తందారులకి పేదోళ్ళకి మధ్య పోరాటం అని చెప్పేసి పేదోళ్ళకి అవకాశం ఇచ్చిండు. ప్రతి ఒక్కటి సంక్షేమ పథకాల రూపంలో కానీ, స్కూళ్ళ విషయంలో కానీ, హాస్పిటల్ విషయంలో కానీ, ఆర్బీకేల విషయంలో కానీ, ఎలాంటి విషయంలో ఒకప్పుడు ఒక క్యాస్ట్ ఇన్కమ్ కావాలంటే ఒక 2 రోజులు స్కూల్ మానేసి వాళ్ళ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ఈరోజు ఇంటి దగ్గర కూర్చొని వాలంటీర్కి చెప్తే సాయంత్రానికి క్యాస్ట్ ఇన్కమ్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకా అంతకంటే ఏం కావాలి? పథకాలన్నీ అందరికి అందుతున్నాయి అంటే చాలామంది కొంచెం రావట్లేదని చెప్పేసి అంటున్నారు. అది రావట్లేదంటే బహుశా కనపడవచ్చు, 2 టీవీ ఛానల్లో కనపడవచ్చు, మంది ఏబిఎన్, టీవీ5 లాంటి ఛానల్లో. అంతే తప్ప జనాల్లోకి వెళ్తే రియాలిటీ అనేది బయటపడింది. అంటే అందరికి అందుతున్నాయి అంతుంది. అంటే ఇంకొకటి సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థలు చాలా యూజ్ అవుతున్నాయి అని అంటున్నారు. నిజంగా ఏ విధంగా యూజ్ అవుతున్నాయి? నిజంగా ఈరోజు యూజ్ అవుతున్నాయి కాబట్టి కరోనా టైంలో కూడా ఇంటింటికి ప్రతి ఇంటికి సంక్షేమ పథకం కానీ ఇంకోటి కానీ అన్నీ వెళ్ళగలిగినాయి. అదే ఫెయిల్యూర్ అయి ఉంటే ఈ పాటికి ప్రతిపక్షం హై రేంజ్లో దాన్ని ఫోకస్ చేసేది. ఈరోజు మొన్నటిదాకా కూడా పథకాలు ఇస్తే అట్టడుగు పోతా అన్న ఆంధ్ర కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు సైతం నేను సంక్షేమ పథకాలు కంటిన్యూ చేస్తానంటున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది మంచిగానే కదా అర్థం. మరి ఇంకా అలాంటప్పుడు ఇంకా డౌట్ ఎందుకు, మళ్ళీ జనాల్లో అతనే వస్తాడు. ఇంకొకటి స్కూల్స్ అండ్ అలాగే హాస్పిటల్స్ బాగా డెవలప్ చేశారని చెప్పేసి అంటున్నారు. సో నిజంగా డెవలప్ అయ్యాయా? ఈరోజు ఏ స్కూల్కి వెళ్ళినా కూడా మనకు కనిపిస్తాయి. అది గ్రాఫిక్స్ కాదు, అంటే అమరావతి లాగా బహుశా నాకు తెలిసి అవ్వలేదేమో కానీ కొంత అయితే అయినాయి నిజంగా. అంటే స్కూల్స్లో పిల్లలకి ట్యాబ్స్ ఇవ్వడం కానీ, డిజిటలైజేషన్ చేయడం, అంటే ప్రతి ఒక్కటి వాళ్ళకి అవగాహన అనేది, సమాజాన్ని ఎట్లా బతకాలనేది ముందే నేర్పిస్తుంటారు. ఇంతకుముందు మనం ఒక ఫోన్ చూడాలంటే కనీసం ఇంటర్మీడియట్ పైన దాటి బీటెక్ డిగ్రీకి వస్తే కానీ ఒక ఫోన్ చూసేవాళ్ళం. ఈరోజు 8th క్లాస్లోనే బైజూస్ యాప్ తోటి ఒక ట్యాబ్ అతనికి పిల్లలకి అందజేసే పరిస్థితి ఉంది కాబట్టి సో ఇది యూస్ఫుల్లే అంటారు. యూజ్ఫుల్లే కదా అది. సో మళ్ళీ నెక్స్ట్ జగన్ గారు సీఎం అయితే ఇంకేం మార్పులు, అంటే ఈ 5 yearsలో ఏంది కొత్తగా ఏం వస్తుంది? కొత్తగా డెవలప్మెంట్ అంటున్నారు కదా, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నెక్స్ట్ తీసుకొని రావడానికి గట్టిగా కృషి చేస్తారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు షర్మిలా గారు కాంగ్రెస్లో చేరారు, ఆపోజిట్గా మాట్లాడుతున్నారు జగన్కి. సో మీ దాని గురించి? ఎక్కడైనా కూడా ఇంటి పేరు అబ్బాయికే వస్తుంది తప్ప అమ్మాయికి అయితే రాదు. ఆమె ఎంత ఎన్ని ఆరోపణలు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆమె ఎదురు రాలేదు. నష్టం ఏమైనా ఉంటుందంటే ఉండదు. అంటే ఇప్పుడు షర్మిలా గారికి ఎవరు వేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉన్న వాళ్ళు ఎవరు షర్మిలాకి ఓటేరు కదా. జగన్మోహన్ రెడ్డి మీద కోపం ఉండి చంద్రబాబుకు ఓటేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఆయనకి వేయటం ఇష్టం లేకుంటే షర్మిలాకి వేస్తారు. అప్పుడు ఎవరికి చంద్రబాబు ఓట్లే కొంచెం చంద్రబాబుకు పడే 2 ఓట్లు జగన్ మీద ఉన్న కోపంతో షర్మిలాకి వేస్తారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఎవరు కూడా ప్లాన్ చేశాడంట ఈ విధంగా. జగన్మోహన్ రెడ్డికి ప్లాన్ చేసే అవసరం ఉండుంటే 2019లోనే చేసేవాడు కదా సింపతి కోసం. ఆ రోజు లేనిది ఈ రోజు ఏముంది? ఏదో కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్, దానివల్ల వాళ్ళు వీళ్ళు కొంచెం నెట్టడం వల్ల మా ఉచ్చులో ఇరుక్కుంది అంతే. థ్యాంక్ యూ. ఓకే.